ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో గురువారం ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలు, నివాసాలకు కాంగ్రెస్ నాయకులు వెళ్లి కరపత్రాలు అందజేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ పార్టీలకు ఎవరూ ఓట్లు వేసే స్థితిలో లేరన్నారు. ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలో ఇంటింటికి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా భయంకరంగా ఉన్నాయి. పేదవాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. నిరుద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు ఒక్కరు కాదు ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారు. ఎస్సీలు పూర్తిగా వైసీపీ పార్టీని విస్మరిస్తున్నారు. కానీ నేను వెళ్ళి చాలా కాలనీలు తిరిగాను. ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా తిరిగితే ఎస్సీలను అడిగితే వాళ్ళని అడిగాను, ఏమి ఎలా ఉన్నారు, మేము వైసీపీకి ఓటు వేయము అని చెప్తున్నారు చాలా ఖరాఖండిగా. ఏమి నవరత్నాలు ఇచ్చారు కదా ఏమనంటే వాళ్ళు చెప్తున్నారు, ఈ నవరత్నాల వల్ల కూటికి గుడ్డకు రాదు, చాలదు, మాకు కావాల్సిందే ఇళ్ళు, మాకు కావాల్సింది మా బిడ్డలకి ఉద్యోగాలు, మాకు కావాల్సింది మా బిడ్డలకు స్కాలర్షిప్లు, మా బిడ్డలకు కావాల్సింది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు. అంతేకాదు మేము ప్రభుత్వ ఆఫీసులకు వెళితే మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. కానిస్టేబుల్ కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. తహసీల్దార్ ఆఫీసుకి వెళ్తే ప్యూన్ కూడా పట్టించుకోవటం లేదు. మాకు ధీమా ఉండింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధీమా ఉండింది. ఈరోజు మాకు ఆ ధీమా లేదు. మా పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ 10 సంవత్సరాల్లో మా పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని ఎస్సీలు చెప్పుకుంటా ఉన్నారు. దళితులు కన్నీళ్లతో చెప్పుకుంటున్నారు. ఇందిరాగాంధీ పాటను తీసుకెళ్తే వాళ్ళు చెప్తున్నారు, ఆ ఇందిరమ్మయ్యా మాకు ఇళ్ళు ఇచ్చింది, మాకు పొలాలు ఇచ్చింది, మాకు లోన్లు ఇచ్చింది, మాకు బర్రెలు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది అని చెప్పుకుంటూ పోతున్నారు. మరి ఇందిరాగాంధీ గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏకైక నాయకురాలు ఎవరైనా బతికున్నారంటే ఇందిరాగాంధీ. ఆయన మర్చిపోయారు మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూను మర్చిపోయారు. ఈరోజు గుర్తున్నదల్లా ఇందిరాగాంధీ పేరు చెప్పంగానే దళిత వాడల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. అదే పరిస్థితి ఎస్టీలలో కూడా అదే పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మైనారిటీలు, ముస్లింల్లో కూడా మరి అభద్రతా భావం కనిపిస్తూ ఉంది. భద్రత లేదు వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని చాలా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు ముస్లింలు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ అక్కడ భారతీయ జనతా పార్టీకి తొత్తులని ముస్లింలు గమనించారు. ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు వద్దు, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించగలిగింది ఒకే ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. మొన్న ఇటీవల కాలంలో నేను చర్చిలకు వెళ్ళాను. మరి ఇదే ప్యాంప్లెట్ చర్చిల్లో ఇస్తే తలదిప్పుకొనిట్ట పోయేవాళ్ళు. ఈరోజు చర్చిల్లో సడన్ మార్పు వచ్చింది. ఎన్ని రోజుల్లో వచ్చింది? 20-25 రోజుల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీల్లో. మరి వాళ్ళు అంటున్నారు, అయ్యా అక్కడ మమ్మల్ని మణిపూర్లో కొట్టారు, గుడ్డలు ఇప్పదీసి కొట్టారు, మాకు రక్షణ కావాలి భారతీయ జనతా పార్టీలోనంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చూస్తున్నారు. నిరుద్యోగులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఒకటి కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పైన విపరీతమైన కోపం వస్తూ ఉంది.
చంద్రబాబు నాయుడు పైన కూడా ఏమీ లేదు. నేను చూస్తాను బాగా, మాకు మిత్రుడు ఆయన 50 సంవత్సరాలుగా. ఆయనకు కూడా ఎస్సీలు ఓట్లు వేయరు, ఎస్టీలు ఓట్లు వేయరు చంద్రబాబు నాయుడికి. మరి ముస్లింలు అసలు వేయరు, క్రైస్తవులు అసలు ఎవరేస్తారయ్యా అనంటే ఎవరో ఒకరిద్దరు అక్కడక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ కావాలని స్పష్టంగా కోరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో మరి ముఖ్యంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేదవాళ్ళు అలిసిపోయి సొలిసిపోయి కాంగ్రెస్ కావాలి కావాలి కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ గాలి కొడతా ఉంది. ఉపాధ్యాయులు గురువులను పూజించవాలని అంటారు. గురువులు ఈరోజు లెటర్లు గడగమని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరూ ప్రతి ఉపాధ్యాయుడు, ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు, అంగన్వాడీ వర్కరు, మున్సిపల్ కార్మికులు, మరి సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వర్తకులు. ఒకప్పుడు వర్తకులు కాంగ్రెస్ పార్టీని చూసి దూరంగా వెళ్ళేటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ రావాలి కావాలని ప్రతి షాప్లో ఎందుకు కోరుకుంటున్నారని కూడా నేను అడిగాను వాళ్ళది. మాకు ఈ GST వేసి మా ప్రాణాలు తీస్తున్నారు, మాకు ఈ ప్రభుత్వం వద్దు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు వద్దు, కాంగ్రెస్ పార్టీ ముద్దు అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చింది. అందరూ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో, ఏప్రిల్లో రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు 130 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం 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 అని తెలియజేస్తున్నాను. ఖాయం అని తెలియజేస్తున్నాను. ఐశ్వర్య భోగాలు, భోగి సంక్రాంతులు, సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ మీ డబ్బుకు అత్యంత విలువ, డిస్కౌంట్స్ కు మించిన డిస్కౌంట్స్, 30%, 40%, 50%, 1+1, 2+2 మరియు కాంబో ఆఫర్స్. రెనోయిల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, మార్బల్ షిఫాన్ సారీస్ 2 330 రూపాయలకే, బాయ్స్ ప్యాంట్స్ 2 599 రూపాయలకే, బాబా సూట్స్ 3 299 రూపాయలకే, క్యాజువల్ ఫ్రాక్స్ 3 399 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీస్ 2 399 రూపాయలకే, యాంకిల్ లెగ్గిన్స్ 3 599 రూపాయలకే, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 2 699 రూపాయలకే, బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. మీరు కొనుగోలు చేసే ప్రతి 1000 రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి. విచ్చేయండి చందన బ్రదర్స్, సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.